నోటీస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు, ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వండి, నోటీసులో ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. మరి తీన్మార్ మల్లన్న చేసిన పని మనందరికీ తెలిసిందే. ఏదైతే కనుక సర్వే పత్రాలు ఉన్నాయో, కులగణన సర్వే పత్రాలు, వాటిని చింపేశారు. మరి అలా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అందులో కూడా కూడా అధికార పార్టీలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? తీన్మార్ మల్లన్న అది ఆయనకే తెలియాలి. ఈ విషయమై నిన్ననే అంటే వివరణ ఇవ్వండి అని చెప్పేసి అయితే కనుక నిన్ననే ఆదేశించారు. సో దానికి సంబంధించిన న్యూసే ఇక్కడ ఇచ్చారనమాట. అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావు కదా, నీకెందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వద్దు అని చెప్పేసి పిసిసి అడుగుతోంది. ఈ నెల 12 లోపు అయితే కనుక మీరు దీనిపైన వివరణ ఇవ్వండి అని కూడా చెప్పింది పిసిసి క్రమశిక్షణ కమిటీ. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా చేయడం, అందులో అధికార పార్టీలో ఉండి ఇలా చేయడం అనేది తప్పు. ముఖ్యంగా ఏంటంటే కనుక పత్రాలు చింపేయాల్సిన అవసరం, కాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అంత అంటే చిన్నపిల్లలు అయితే కాదు కదా. కులగణన సర్వే పత్రాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో అన్నది ముందు నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళకి క్రమశిక్షణ ఉండాలి. అంతేకాని ఏదో ఇట్లా చిన్నపిల్లలలాగా కోపం వస్తే కదా, అన్న మీద కోపం వస్తే తమ్ముడు, లేదా అక్క మీద కోపం వస్తే తమ్ముడు, ఇలా ఏదో చేసినట్టు చేసుకోవడాలు కాదు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఉండి కూడా అందులోనూ అధికార పార్టీలో ఉండి కూడా మీరు ఇలా చేయడము ఒక రకంగా ప్రతిపక్షాలకి ఊతమిచ్చిన వాళ్ళు అవుతారు ఇలాంటి చర్యల వల్ల. అందులో పార్టీలో ఉన్న క్రమశిక్షణ తప్పేటట్లు మీ ప్రవర్తన అయితే కనుక కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇలా చేయడం వల్ల పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం ఉంది అన్నది ప్రజలకి ఈజీగా అర్థం అయిపోతుంది. అంటే ఒకరు ఇద్దరు చేసే ఇలాంటి పనుల వల్ల. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ పని చేశారో దానికి వివరణ ఇవ్వాల్సిందే కదా. అది ఎక్కడైనా జరిగేదే. మరి అలాంటప్పుడు మీరు వివరణ ఇవ్వకోకుండా ఎందుకు ఉండాలి? అసలు పిసిసి క్రమశిక్షణ సంఘం చెప్పకముందే మీరే ఎందుకు చేశారో అని ముందుకొచ్చి చెప్పుంటే ఇంకా బాగుండేది. కానీ మీరు చెప్పలేదు. సరే, ఏదైతే వీళ్ళు అడిగారో ఇప్పటికైనా ఎందుకు మీరు అలాంటి పని చేశారో అన్నది వివరణ, అంటే 12వ తేదీ వరకు గడువిచ్చారు కదా, చాలా టైమే ఉంది. సో ఎందుకు చేశారు, దేనివల్ల చేశారు అన్నది కూడా పూర్తిగా వివరణ అయితే కనుక ఇవ్వండి. మీకు అలాంటిది ఏదైనా ఉంటే, మీరు అధికార పార్టీలే ఉన్నారు కాబట్టి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. అంతేకాని బహిరంగంగా ఇలా చేస్తే కనుక, రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే బహిరంగంగా ఇలా చేస్తే ప్రజలకు వెళ్ళే సంకేతాలు ఎలా ఉంటాయంటే, పార్టీలో అంతర్మదనం మొదలైందా, పార్టీలో అంటే కొంతమంది ఇలా ఎందుకు చేస్తున్నారు, లేకపోతే విపక్షాలకు మీరే ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది. సో ముఖ్యంగా ప్రజలైతే కనుక తీన్మార్ మల్లన్న ఇలా చేయడం ఏంటి అనేసి అయితే కనుక చాలా ఆశ్చర్యపోయి చర్చించుకుంటున్నారు. ఒకసారి అంటే మీరు తీన్మార్ మల్లన్నగా మీకే తెలుసు బాగా ప్రజల నాడి ఏంటి అన్నది. సో ప్రజలైతే కనుక దీని మీద తీన్మార్ మల్లన్న ఎందుకు ఇలా చేశాడని అయితే కనుక చర్చించుకుంటున్నట్లు తెలిసింది.